శ్రీగురుభ్యో నమః పరమగురుభ్యో నమః పరమేశి గురుభ్యో నమః సర్వగురుదేవతా శ్రీ కూర్మనాథ పరబ్రహ్మణే నమః. భారతదేశంలో అతి ప్రాచీన దేవాలయాల్లో శ్రీకూర్మ క్షేత్రం ఒకటి. యుగానికి రూపున శ్రీహరి అవతరించిన విశేష అవతారాల్లో దశావతారాల్లో రెండవ అవతారమే కూర్మావతారం. స్వామి స్వయంభూగా ఈ శ్రీకూర్మం గ్రామంలో ఈ క్షేత్రంలో వెలసినట్టుగా పద్మపురాణం బ్రహ్మాండ పురాణం దీనికి ఆధారం. ఒకప్పుడు ఈ పర్వతశ్రేణి ప్రాంతాన్ని శ్వేతాచల పర్వత ప్రాంతం అని పిలిచేవారు. శ్వేతరాజు అనే మహారాజు యొక్క భార్య హరిప్రియ తపస్సు వల్ల సాక్షాత్తు శ్రీమన్నారాయణే కూర్మాకృతిలో వెలసిన ఆది కళ్యాణ కూర్మావతార క్షేత్రం ఇది. ఏకాదశి రథమహత్యం వల్ల ఓం కుం కూర్మాయ నమః అనే మంత్రాన్ని నారదుని ద్వారా ఉపదేశింపబడి 300 ఏళ్ళు తపస్సు చేస్తే శ్వేతరాజు శ్రీహరి మెచ్చి ప్రసన్నమై కూర్మావతారంగా వెలసిన ఆది కూర్మావతార క్షేత్రం. భారతావనిలో విష్ణువు యొక్క రెండవ అవతారం కూర్మావతారంగా వెలసిన క్షేత్రం ఇది కనుక శ్రీకూర్మ క్షేత్రం అని పిలువబడుతూ ఉన్నది. ఈ శ్రీకూర్మ క్షేత్రం విశేషాలు ఏమిటి అంటే, పురాణ క్షేత్రాలు ఇది ఒకటి. సుమారుగా పెద్దల కథనం ప్రకారంగా 20 లక్షల సంవత్సరాల వెనక స్వామి స్వయంభూగా వెలసినట్టుగా చరిత్ర పెద్దల కథనం. తర్వాత కాలంలో త్రేతాయుగంలో రాముని పిల్లలు లవకులు సేవించినట్టుగా, ద్వాపరయుగంలో బలరాములు సేవించినట్టుగా పెద్దలు చెప్తూ ఉంటారు. కలియుగంలో 9వ శతాబ్దంలో జగద్గురు ఆదిశంకరాచార్య వారు సేవించినట్టుగా, 12వ శతాబ్దంలో జగదాచార్యులు భగవద్ రామానుజుల వారు వేంచేసి స్వామివారిని సేవించి శివాకృతిలో స్వామి ఉన్నట్టుగా పక్కాగా ప్రజలందరూ కూడా ఉన్నటువంటి వాళ్ళందరూ శివుడుగా వాళ్ళు పరిమిస్తున్న టైంలో ఆ భ్రమ నుండి తొలగించడానికి తాను ప్రార్థన చేశాడు. వారి ప్రార్థనకి మెచ్చి శ్రీహరి ప్రసన్నమై తూర్పు నుండి పశ్చిమానికి తిరిగి పశ్చిమాముఖంగా స్వామివారి వెలసినట్టుగా దృశ్యం కనబడడంతో రామానుజుల వారికి కూడా గురుతత్వం అనేది ఇక్కడ కూడా తెలిసి వారి తాలూకు గురుతత్వాన్ని కూడా ఇక్కడ వారు స్వీకరించారు. స్వామి పశ్చిమాముఖంగా వెళ్ళడం కూడా విశేషం కనుకనే రామానుజుల వారు విజయస్తంభాన్ని నాటారు. 2 ధ్వజస్తంభాలతో విరాజిల్లే దేవాలయం కూర్మావతార ఆలయం. 13వ శతాబ్దంలో నరహరి తీర్థ స్వామీజీ సేవించి నృసింహపీఠాన్ని స్థాపించిన క్షేత్రం ఇది. 15వ శతాబ్దంలో చైతన్య మహాప్రభులు వేంచేసి వాసుదేవానంద ప్రభు అనేటువంటి శిష్యునికి లెప్రసీ రోగాన్ని అదే కుష్టి రోగాన్ని ఆలింగనం ద్వారా రోగ నివారణ చేసిన అమృత కళ్యాణ కూర్మావతార క్షేత్రం ఇది. అమ్మవారి పేరు గరుడవాహిని కూర్మనాయకి అమ్మవారు. ఎదురుగుండా ఉండే శ్వేతపుష్కరంలోని అమ్మవారు వ్యక్తమయ్యారు కనుక స్వయం వ్యక్త కూర్మనాయకి గరుడవాహిని అంటారు. సర్వదుఃఖ నివారిణి అమ్మవారు గరుడవాహనంపై ఉండడం వల్ల సర్వదుఃఖ నివారిణి గరుడవాహిని కీర్తిస్తారు. అయ్యవారు స్వయంభూ, అమ్మవారు స్వయం వ్యక్త. తర్వాత కాలంలో చోళ కళింగ గంగరాజుల పరిపాలన, వారి తర్వాత విజయనగర మహారాజా వారి సంప్రాప్తమై అశోక్గది మహారాజు గారే ట్రస్టీగా కొనసాగుతున్నటువంటి ఏకైక కూర్మావతార క్షేత్రం ఇది. 108 స్తంభాలతో కట్టబడింది. ఒక స్తంభానికి ఒక స్తంభానికి పోలిక లేకుండా గాంధార శిల్పకళా శోభాయమానమైన దేవాలయమే కూర్మావతార ఆలయం. ఇక స్వామిని సేవిస్తే భక్తులకు కలిగే అద్భుతమైన లాభదాయకమైన విశేషం ఏమిటి అంటే, గ్రహగుర దోషాలు పోతాయి, పితృ కటాక్షాన్ని మోక్షాన్ని ఇచ్చి కోరికలు తీర్చేదే కూర్మావతార క్షేత్రం. అమ్మవారు కూడా కోరికలు తీర్చే కళ్యాణ కూర్మనాయకి అమ్మవారు కనుకనే ఈ క్షేత్రానికి సేవించడం వల్ల గ్రహగుర దోషాలతో పాటుగా పితృదోషాలు పోతాయని శాస్త్రవచనం. రాహుకే దోషాలు పోతాయి. పితృ కార్యక్రమాలు కాశీ గయా ప్రయాగ బద్రీనాథ్ కేదార్నాథ్ మాదిరిగా శ్రీకూర్మ క్షేత్రానికి కూడా విచ్చేసి వారి పరంపంచిన తాత ముత్తాతల అస్థిక సంచయనం శ్వేతపుష్కరిణిలో చేసి తరింపజేసి పితృదోషాన్ని నివారణ చేసుకునే ఏకైక పితృతీర్థం పుణ్యక్షేత్రం మోక్షక్షేత్రం కూర్మావతార క్షేత్రం ఇది. జై శ్రీమన్నారాయణ.